మొన్న ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్కు పవన్ రావట్లేదంటూ అల్లు అరవింద్ స్వయంగా చెప్పడంతో అంతా డిసప్పాయింట్ అయ్యారు. రామ్ చరణ్ మాటల్లో కూడా పవన్ రాడన్న భావనే కనిపించింది. కానీ వదినమ్మ మాత్రం స్వయంగా వెళ్లి పిలవాలని డిసైడ్ అయింది. అనుకున్నట్టుగానే పవన్ని పిలవడానికి వెళ్ళింది. కానీ ఒంటరిగా కాదు, చిరంజీవితో కలిసి వెళ్లి మరీ పవన్ ఇన్వైట్ చేశారు. అన్నయ్య వదినలను చూసి భావోద్వేగానికి లోనైన పవన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తానని చెప్పాడట. అన్ని పనులు పక్కన పెట్టి తన షెడ్యూల్లో ఈ ఈవెంట్ని యాడ్ చేశాడట. చిన్నప్పటి నుండి పవన్కి అన్నయ్య అంటే భయం, వదిన అంటే భక్తి. చివరికి పవన్ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడనే విషయం చిరుకు సురేఖ ద్వారానే చెప్పించాడు. తనకు తల్లిలాంటి వదిన, వెండి తెరకు రావడానికి ఇన్స్పిరేషన్ అయిన అన్నయ్య వచ్చి పిలవడంతో ఎమోషనల్ అయ్యి వెంటనే వస్తానంటూ మాట ఇచ్చారట. ఈ ఊపులో మరింత ఉత్సాహంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్. మెగా ఫీవర్తో హాయ్లాండ్ అంతా అదిరిపోవడం ఖాయం. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.